అందరికీ నమస్కారం అండి. షుగర్ వ్యాధికి సంబంధించిన ఆసనాలు మనం ఇదివరకు 3 వారాలు చేస్తున్నాం. ఇంకొక వారం మిగిలింది. చాలా గ్యాప్ తీసుకున్నాను. కారణం ఏంటంటే కాస్త టఫ్గా ఉండే ఆసనాలు షుగర్కి సంబంధించి. సో మీరు వాటిని ఒక వారం కాదు 2 వారాలు ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కాస్త డిలే జరిగింది. ఈరోజు కూడా బయట చేద్దామంటే వర్షం పడుతూ ఉంది. సో లోపల చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి యోగా చికిత్సలో 4వ వారం ఏం చేయాలో అవి చేస్తున్నాం. ఇదివరకు మనం 3 వారాలు చేస్తున్నాం. యథావిధిగా ప్రేయర్ చేద్దాం. చక్కగా కూర్చొని మన ఇష్టదైవాన్ని లేదా గురువుని మనం ప్రార్థించుకోవచ్చు. నేను బాబాగారు నాకు సర్వం కాబట్టి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. తర్వాత మనం మన నుదుటిని కుడి మణికట్టుని ఎడ చేత్తో ఇలా పట్టుకొని వెనక్కి ముందుకు బెండ్ అయ్యి మన నుదురు ఎంతవరకు బెండ్ అయితే అంతవరకు బెండ్ అవుదాం. భూమాతకి నమస్కారం చేసుకుని ఈరోజు చేయాల్సిన మొట్టమొదటి ఆసనం పేరు అకర్ణ ధనురాసనము. అకర్ణ ధనురాసనం. రెండు చేతులు 2 కాళ్ళు ఇలా చాపుకొని కూర్చొని ఎడమ చేతి ఎడమ పాదాన్ని మనం ఎడమ చేతితో పట్టుకొని కుడి చూపుడు వేలు బొటన్ వేలుతో కుడి పాదం బొటన్ వేలు పట్టుకొని దీన్ని చెవి కానిచ్చాలి లేదా ముదురు కానిచ్చాలి. అలా 8 లేక 10 శ్వాసలు తీసుకోవాలి. కుడికాలు చక్కగా చాపుంచాను. ఎడమ చేతితో ఇదండి ఈ విధంగా పట్టుకున్నాం. మీరు ఎలా పట్టుకోవచ్చు. ఎడమ పాదాన్ని ఎడమ చేతితో పట్టుకొని చేసాం. ఆ స్థితిలో అంటే ఎడమ చేతితో ఎడమ పాదాన్ని పట్టుకొని కుడి చేతితో కుడి బటన్ వేలు చూపుడు వేలుతో కుడి పాదం బటన్ వేలుని పట్టుకొని మనం ఎడమ పాదం బటన్ వేలుని నుదుటికి కానీ చెవికి కానీ ఆనించాలి. ఆ స్థితిలో 8 శ్వాసలు లేక 10 శ్వాసలు తీసుకున్నాం. నవ్వు ఆపోజిట్ చేయాలి కదా. ఆపోజిట్ చేయాలి. సో ఆపోజిట్ చేయాలంటే ఈసారి ఎడంకాలు చాపుంచాం. ఇదండి కుడి పాదాన్ని ఇలా పట్టుకున్నాం. ఎడమ బొటన్ వేలుని ఇలా మన ఎడమ చూపుడు వేలుతో చుట్టు పట్టుకొని ఇప్పుడు ఈ కుడి పాదం బొటన్ వేలుని ఇలా అనిచ్చాలి. ఇది అకర్ణ ధనురాసనం. ధనురు మనం వింటిని పట్టుకొని బాణం పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇది స్టాన్స్ కదా, అందుకని అకర్ణ ధనురాసనం అని పేరు వచ్చింది. ఇది మొట్టమొదటి ఆసనం. తర్వాత పార్శ్వ
పద్మాసనం, రెండవ ఆసనం. ఒక 2 minutes రెస్ట్ తీసుకోండి. రెండవ ఆసనం పార్శ్వ పద్మాసనం. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చోవాలి. చక్కగా ఇలా కూర్చొని రెండు చేతులు మన మెడ వెనక ఇట్లా ఇంటర్లాక్ చేయాలి. పార్శ్వ పద్మాసనం. ఇలా మనం లెఫ్ట్ సైడ్కి బెండ్ అయ్యి మన మోకాల దగ్గర ఎడమోచి ఆనిచ్చి ఇటు ఆకాశం వైపు చూస్తూ 8 శ్వాసలు. తర్వాత నెమ్మదిగా లేయాలి. ఈ ఆసనం పేరు చెప్పాను కదా, పార్శ్వ పద్మాసనం. పార్శ్వ పద్మాసనం లెఫ్ట్ సైడ్ చేసాం. ఒక నిమిషం విశ్రాంతి తీసుకొని ఈసారి ఆపోజిట్ వైపు చేద్దాం. మళ్ళీ యథావిధిగా రెండు చేతులు కూడా మెడ దగ్గర ఇంటర్లాక్ చేసి ఈసారి కుడివైపుకి బెండ్ అయ్యి ఇట్లా ఆకాశం వైపు చూస్తూ 8 శ్వాసలు. ఇది ఒక ఆసనం. సో పార్శ్వ పద్మాసనం చేశాం. మళ్ళీ ఒక నిమిషం మనం విశ్రాంతి తీసుకుందాం, 1 or 2 minutes. పార్శ్వ పద్మాసనం చేశాం. మూడో ఆసనం పరివృత్త పార్శ్వ పద్మాసనం. మళ్ళీ యథావిధిగా పద్మాసనం కానీ సుఖాసనం కానీ చేసుకొని మళ్ళీ రెండు చేతులు ఇంటర్లాక్ చేసి మెడ దగ్గర పెట్టుకొని ఈసారి ఇంతకుముందు మనం ఏంటి కుడి మోకాల దగ్గర కుడి మోచే ఆంచాం కదా, ఈసారి కుడి మోకాల దగ్గర ఎడమ మోచేదిని ఆంచాలి. సో ఎడమ మోచేతిని దగ్గర మనం కుడి మోకాల వైపుకి తీసుకొచ్చాం. ఇంకా మీరు కుడి మోకాలకి ఇటువైపు ఆంచగలిగితే ఇంకా మంచిది. పరివృత్వ పార్శ్వ పద్మాసనం మనం కుడివైపు చేసాం. ఒక నిమిషం విశ్రాంతి తీసుకుందాం. ఈ ఆసనాలు చాలా సులువుగానే ఉంటాయి. ఈ వీక్ మనం చేసేటి
ఇప్పుడు దీన్ని ఆపోజిట్ చేద్దాం. మళ్ళీ రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఈసారి కుడి చేతిని మనం ఎడమ మోకాల దగ్గర నేల కాంచాలి. పరివృత్త పార్శ్వ పద్మాసనం. ఇది ఈరోజు చేసిన ఆసనాల్లో 3వ ఆసనం. మళ్ళీ 1 నిమిషం మనం విశ్రాంతి తీసుకుందాం. నేను సుఖాసనం వేస్తున్నాను, మీరు పద్మాసనం వేయచ్చు. పద్మాసనం వేయలేకపోతే సుఖాసనం వేయండి. ఈసారి 4వ ఆసనం చలన వేగ పార్శ్వ పద్మాసనం. చలన వేగ పార్శ్వ పద్మాసనం. ఇది చలన వేగం చేయడంలో స్పీడ్ ఉంటుంది, అందుకని చలన వేగ. మళ్ళీ యథావిధిగా రెండు చేతులు ఇంటర్లాక్ చేసేయండి. బాగా ఫాస్ట్గా ఎడమవైపు కుడివైపు, ఇటు ఎడమవైపు కొంచెం కుడివైపు. ఈ చేతులు సమాంతరంగానే ఉండాలి, ఇట్లా బెండ్ అవ్వకూడదు. ఇలా మనం ఎడమవైపుకి కుడివైపుకి మార్చి బాగా ఫాస్ట్గా మూమెంట్ ఇచ్చాం. ఇది ఒక 2 minutes 3 minutes చేయండి. చేతులు ఇట్లా బెండ్ అవ్వకుండా రెండు సమాంతరంగానే ఉంటాయి. నడుము బాగా జరగద్ది. చేతులు క్లోజ్ అవ్వకూడదు, చేతుల్లాగే ఉంటాయి. తేడా ఉంది కదా. ఇది చలన వేగ పార్శ్వ పద్మాసనం. నెక్స్ట్ ఆసనం. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం నెంబర్ 5, ఊర్ధ్వ జాను పద్మాసనం. ఊర్ధ్వ జాను పద్మాసనం. దీన్ని నేను ఇటువైపు మ్యాట్ కొద్దిగా నేను ఇటువైపు తిప్పుతాను, మీకు కన్వీనియంట్గా ఉంటుంది చూసేందుకు. నేను ఎటువైపు తిప్పి చేస్తే మీకు బాగుంటుంది. అది ఊర్ధ్వ జాను పద్మాసనం. ఓకే. యథావిధిగా మళ్ళీ సుఖాసనం,
రెండు మోకాళ్ళు కూడా ఇలా మనం నేల కానిచ్చి రెండు అరచేతులు ఇట వెనక పక్క ఉంచాలి. వెనక పక్క ఉంచి రెండు మోకాళ్ళు నేల మీద ఆనిచ్చి ఇటు మన తల ఆకాశం వైపు చూస్తూ 8 లేక 10 శ్వాసలు. ఊర్ధ్వ జాను పద్మాసనం. ఐదో ఆసనం కంప్లీట్ చేసాం. మళ్ళీ ఒక నిమిషం విశ్రాంతి తీసుకుందాం. ఇంతసేపు కాళ్ళు ముడుచుకోలేము అనుకుంటే కాళ్ళు కొద్దిగా ఫ్రీగా ఇట్లా ముందుకు పెట్టుకొని కొద్దిగా కాళ్ళకి మూమెంట్ ఇవ్వండి. ఇట్లా ముందుకి వెనక్కి కానీ ఇట్లా రెండు సైడ్స్కి కానీ కాస్త మూమెంట్ ఇవ్వండి. కాళ్ళు కూడా కొద్దిగా అటు ఇటు ఆడిస్తే కొద్దిగా ఫ్రీగా ఉంటాయి. నెక్స్ట్ ఆసనం అధోముఖ పద్మాసనం. సో మళ్ళీ యథావిధిగా పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేస్తాం. మళ్ళీ యథావిధిగా రెండు చేతులు కూడా ఇట్లా మనం ఇంటర్లాక్ చేస్తున్నాం, మెడ దగ్గర పెడుతున్నాం. ఈసారి మనం ముందుకి బెండ్ అయ్యి నుదురు నేలకి టచ్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఇట్లాగే ఉండే రెండు చేతులు ముందుకు బెండ్ అయ్యి నుదురు నేలకి టచ్ అయ్యే ప్రయత్నం చేసి ఆ స్థితిలో 8 శ్వాసలు తీసుకోవాలి. అధోముఖ అంటే ముఖం అధో వైపు ఉంటుంది, కింద వైపు ఉంటుంది. అందుకని అధోముఖ పద్మాసనం. అధోముఖ పద్మాసనం. మళ్ళీ ఒక 1 or 2 minutes విశ్రాంతి తీసుకుందాం. ఇప్పుడు మనం 6 ఆసనాలు చేసాం. ఇప్పటి వరకు నెక్స్ట్ ఆసనం 7వ ఆసనం విస్తృత త్రికోణ ఆసనం. నా పాదాలు కనబడుతున్నాయా? నా పాదాలు కనబడుతున్నాయి కదా. విస్తృత త్రికోణ ఆసనం. పాదాలు కనబడుతున్నాయి. రెండు కాళ్ళు అండి బాగా ఎడంగా, మనకి ఎంత వీలైతే అంత ఎడంగా జాపి ఉంచాలి. రెండు చేతులు ఇలా పెట్టుకుంటాం కదా, ఇటు ఎడమవైపుకి బెండ్ అయినప్పుడు కుడి చేత్తో ఎడమ పాదాన్ని కొట్టాలి. మన చూపు ఎడమ చేయి వైపు ఉండాలి. మళ్ళీ ఈ పక్క టర్న్ అయినప్పుడు ఎడమ చేత్తో కుడి పాదాన్ని కొట్టాలి. మన చెయ్యి మన కుడి వైపు ఉండాలి, కుడి చేయి వైపు చూడాలి.
అలా 10 to 12 టైమ్స్ విస్తృత త్రికోణ ఆసనం. అంటే మనం ఎడమవైపు కుడి చేత్తో కుడి అరచేత్తో ఎడమ పాదాన్ని కొడుతున్నాం, చూపు మన ఎడమ చేతి వైపు ఉంటుంది. ఈసారి ఎడమ చేత్తో కుడి పాదాన్ని కొడుతున్నాం, చెయ్యి మంది చూపు మన కుడి వైపు ఉండాలి, అంతే. ఇది మంచి ఆసనం, బాగా మూమెంట్ ఇస్తుంది. ఒక 10 శ్వాసలు అంటే 10 రౌండ్స్ చేయండి. 1 minute విశ్రాంతి తీసుకోండి. 2వ రౌండ్ చేసినా కూడా మంచిదే. మళ్ళీ కూడా ఇంకొక 8 శ్వాసలు లేక 10 శ్వాసలు తీసుకోవచ్చు. టూ రౌండ్స్ చేసాం. విస్తృత త్రికోణాసనం మనం చేసాం. ఇది కూర్చొని చేసే విస్తృత త్రికోణాసనం. దీన్ని మనం నుంచొని కూడా చేయొచ్చు. దీన్ని విస్తృత త్రికోణాసనం 2 అని మనం పిలుచుకుందాం. ఇక్కడ కూర్చొని ఎలా చేసాం, నుంచొని చేస్తాం అంతే. ఇలా నుంచున్నాం, 2 పాదాలు 2 కాళ్ళు బాగా ఎడంగా పెట్టాం, ముందు బెండ్ అవుతాం, అంతే. ఇట్లా కుడి చేత్తో ఎడమ కాళ్ళు కొడుతున్నాం, చూపు మన ఎడమ చేతి వైపు ఉంటుంది. ఈసారి ఎడమ చేత్తో కుడి పాదాలు కొడుతున్నాం, చూపు మన కుడి చేతి వైపు ఉంటుంది. ఇలా ఒక 8 లేక 10 రౌండ్లు. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ మనం 1 నిమిషం విశ్రాంతి తీసుకుందాం. కూర్చొని చేసిందే నుంచొని చేస్తున్నాం అంతే. ఈ ఆసనం పేరు విస్తృత త్రికోణ ఆసనం. కూర్చొని చేసింది టైప్ 1 అనుకుంటే ఇది టైప్ 2 అవుతుంది. మీరు ఆసనంకి మధ్యలో ఒక 2 minutes రెస్ట్ తీసుకోండి, మంచిదే. వరుస పెట్టి అంటే 1 నిమిషం గ్యాప్తో చేయలేమనుకుంటే టేక్ 2 minutes గ్యాప్. ఇంకో రౌండ్ చేద్దామా? ఇది సులువుగానే ఉంది కదా. సో మళ్ళీ ఇంకో రౌండ్ చేద్దాం. 2 కాళ్ళు బాగా ఎడంగా పెట్టుకున్నాం, ముందు బెండ్ అవుతున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో 2 రౌండ్స్ చేసాం ఇది కూడా. సో విస్తృత త్రికోణాసనం పూర్తయింది. నెక్స్ట్ ఆసనం మనం కూర్చొని చేసేది. ఓకే, ఈసారి కూర్చొని చేద్దాం. కూర్చున్నప్పుడు కూడా 2 చేతులు ఎలా ఉంచుకొని, ఇది మన బ్యాక్ పోర్షన్ బాగా స్ట్రైట్గా ఉంచండి. నోరు తెరవకుండా కేవలం ముక్కుతో ఒక 4-5 శ్వాసలు తీసుకుంటే బాడీ ఫుల్గా బాగా ఫ్రీ అయిపోద్ది, బాగా రిలాక్స్ అవుద్ది. నెక్స్ట్ ఆసనం మనం చాలా హ్యాపీగా చేయొచ్చు. ఈసారి ఆసనం పేరు ఏకపాద జఠిర
పరివర్త ఆసనం. ఏకపాద జఠిర పరివర్త ఆసనం. వెలకిల పడుకోండి. రెండు చేతులు ఇట్లా చాపుంచి, రెండు అరచేతులు ఆకాశాన్ని చూస్తూ చాపుంచి, ఎడమ కాలుని కుడివైపు తీసుకురండి. ఎడమ కాలుని కుడివైపు తీసుకొచ్చి ఎడమ పాదాన్ని కుడి చేతితో పట్టుకోండి. ఎడమ కాలుని కుడివైపు తీసుకొచ్చాం, కుడి చేతితో ఎడమ పాదాన్ని పట్టుకుందాం. ఎడమ అరచేయి ఇలాగే చాపు ఉంటుంది, అరచేయి ఎడమ చేయి చాపు ఉంటుంది, ఎడమ అరచేయి ఆకాశాన్ని చూస్తుంటుంది. ఈ స్థితిలో మన చూపు ఎడమ అరచేతి వైపు ఉండాలి. 8 శ్వాసలు. గమనించండి, ఎడమ డొక్క బాగా శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు బాగా మూమెంట్ వస్తుంది. సో ఈ స్థితిలో ఒక 8 లేక 10 శ్వాసలు తీసుకోండి. మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేద్దాం. ప్రశాంతాసనం నార్మల్ స్టేజ్ అంటే ప్రశాంతాసనంలో నిదానంగా నిండుగా 5-6 శ్వాసలు తీసుకొని నిండుగా నిదానంగా వదిలేసేయండి. ఫుల్గా వదిలేయాలి, పూర్తిగా వదిలేయాలి. ఐదు లేక ఆరు సార్లు శ్వాస తీసుకొని వదిలేయండి. గుర్తుపెట్టుకోండి, ప్రశాంతాసనంలో శ్వాస నిదానంగా నిండుగా తీసుకుంటాం, వదిలిపెట్టేటప్పుడు కూడా నిదానంగా ఫుల్గా వదిలేస్తాం. ఆపోజిట్ చేద్దాం. ఈసారి ఏకపాద జఠిర పరివర్తాసనం, ఆపోజిట్ సైడ్. సో ఇప్పుడు కుడికాలు ఉంది కదండి, కుడికాలని ఎడమవైపు తీసుకెళ్దాం. కుడికాలని ఎడమవైపు తీసుకెళ్ళాం, కుడి చెయ్యి చాపి కుడివైపు ఉంచుతున్నాం, కుడి అరచెయ్యి ఆకాశాన్ని చూస్తుంటుంది. ఇప్పుడు నడుము బాగా మెలితిప్పి మెడ తిప్పి మన చూపు కుడి అరచేతి వైపు ఉండాలి. ఆ స్థితిలో 8 లేక 10 శ్వాసలు. బాగా ఈ డొక్కకు బాగా మూమెంట్ ఉంటుంది. నిదానంగా మళ్ళీ కుడికాలు పైకి తీసుకొచ్చి మళ్ళీ మనం యథావిధిగా మన ప్రశాంతాసనంకి వెళ్ళిపోతున్నాం. ప్రశాంతాసనం.
ఒక 5-6 శ్వాసలు తీసుకోండి, ఫ్రీ అయిపోతుంది బాడీ. ఇప్పుడు మనం చేసింది ఏకపాద జఠిర పరివర్త ఆసనం. ఈసారి ద్విపాద జఠిర పరివర్తాసనం. 2 కాళ్ళు కూడా ఒకే వైపు తీసుకొస్తాం, అంతే. 2 చేతులు ఇలా చాపు ఉంచుతామండి. 2 కాళ్ళు పైకి తీసుకుపోయి మనం ఎడవైపు తీసుకెళ్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ పోర్షన్కి కాళ్ళకి లంబకోణం ఉండాలి. మన తల దగ్గర నుంచి అండి గేడుగా తిరిగాం కదా, సాఫీగా ఉన్నాం కదా. సో మన భుజాల దగ్గర నుంచి అండి మన ఈ రిస్ట్, మన నడుము వరకు, దీనికి ఈ నడుము దగ్గర నుంచి పాదాల